ప్రైజ్ ది లార్డ్. అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి తెలియకుండానే కొన్నిసార్లు ప్రభుకు దూరం అయిపోయారేమో, లేదంటే కొన్ని బలహీనతలను జయించలేక, పరిస్థితులను జయించలేక పాపంలో పడిపోయి నా వల్ల కావట్లేదు అని చెప్పి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారా ప్రియదేవుని బిడ్డ? అయితే ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరాంతంలో దేవుని సన్నిధిలో మీరు కారుస్తున్న కన్నీరు వృధాగా పోలేదు ప్రియదేవుని బిడ్డ. మేబీ సంవత్సరం అంతా అనుకున్నది చేయలేకపోయారేమో, ఆశ కలిగి ప్రభు సన్నిధిలో చేసుకున్న తీర్మానాలు ఏవి నెరవేర్చలేక ప్రభు సన్నిధిలో మౌనంగా ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నారా? ప్రభు సన్నిధిలో ఉన్న నేను ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు నీ వైపు దృష్టించి ఉన్నాడు. ఆయన నీ హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు. నిశ్చయంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రభు మీ విశ్వాసంను బట్టి, మీ నమ్మికను బట్టి ప్రతి పాపం నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్క పాపం నుండి మనల్ని పరిశుద్ధపరిచి దేవుడు మన బలహీనతల్లో బలాన్నిచ్చి, వ్యసనాల నుండి, పొరపాట్ల నుండి ప్రభు విడిపించి చీకటి గల జీవితంలో వెలుగును ప్రకాశింపచేస్తాడు. దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో నిలబడండి. ఈ సంవత్సరంతో ప్రభు సన్నిధిలో లేరేమో, ఇకనైనా ప్రభు దగ్గరికి రండి. తప్పక ప్రభు మీ జీవితాల్లో మేలు చేస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.